హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఎల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది కదండి నేనైతే వీడియో అప్లోడ్ చేయక. సో ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు ఏమి అనే దానికి రీజన్ ఏంటి అంటే, ఇంకా రీసెంట్గా మా అన్నయ్యకి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందనమాట. సో మేము కొద్దిగా ఆ పెళ్ళి పనుల్లో బిజీగా ఉన్నాము. ఇంకా పెళ్ళి అంటేనే పనులు కదండి. సో అందరినీ గ్యాదర్ చేసుకోవాలా, అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి కదా. సో ఆ పనుల్లో అయితే కొద్దిగా బిజీగా ఉన్నాము. ఇంకా నాకు ఈ వీడియోస్ అప్లోడ్ చేసి ఎడిట్ చేయడానికైతే టైం అయితే అస్సలు కుదరట్లేదండి. ఇంకా ఏం చేయాలి, ఎప్పుడన్నా కనీసం కొద్దిగా గ్యాప్ దొరికినా వీడియో చేద్దాము, మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా చిన్న గ్యాప్ దొరికితే చూద్దాము, ఏదైనా అప్లోడ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదండి. ఇంకా అటు ఆఫీస్ వర్క్, ఇటు మ్యారేజ్ పనులు, సో ఫుల్ బిజీ అండి. ఇంకా ఈరోజు అయితే మీ ముందుకి నేనేం రెసిపీని తీసుకొచ్చాను అని అంటే, 360 రోజులు అన్ని జబ్బులకి ఒకే మందండి. సో ఏ జబ్బు అయినా సరే, జలుబు కానీ, దగ్గు కానీ, అసిడిటీ కానీ, డయాబెటీస్ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, సో ఏదైనా కదండి, ఓన్లీ వన్ రెమెడీ అండి. ఒకటే ఒక రెసిపీ చాలండి మనలో ఉన్న వ్యాధులన్నీ నయం చేయడానికి, కొత్త వ్యాధులు రాకుండా ఉండడానికి. సో ఎందుకు అనంటే, ఈ రెసిపీని ఎందుకు తీసుకోవాలంటే, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మునగాకు అనేది మనకైతే అవైలబుల్గా ఉంటుందండి. సో మార్కెట్లో దొరికినా దొరకకపోయినా, సో మన చుట్టుపక్కల కానీ, ఏదైనా పొలాలలో కానీ, సో మెయిన్గా పల్లెటూరుల్లో అయితే మునగాకు చెట్లు మ్యాండేటరీగా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కనీసం ఒక్క చెట్టు అయినా ఉంటుంది కదా. సో దాన్ని అయితే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఈ వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మీరు వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇంకా ఇందులోకి నేను ఎలా చేస్తున్నాను అని అంటే, ఫస్ట్ ఇంకా నా రెసిపీకి తగ్గట్టుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే పోపు దినుసులు కూడా వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఏంటి అని అంటే, 1 కప్పు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని వాటిని కూడా వేసుకున్నాను. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత నేనైతే ముందుగా పెసరపప్పునైతే నానబెట్టుకున్నానండి. ఎందుకు పెసరపప్పునే యూజ్ చేస్తున్నాను అని అంటే, ఇంకా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి, అలాగే కొందరికి వేడి కూడా చేస్తుంది కదా. సో అలాంటప్పుడు ఈ పెసరపప్పు అనేది మనకి వేడిని అనేది తగ్గిస్తుంది కాబట్టి నేనైతే ఈ రెసిపీలోకి పెసరపప్పునైతే యూజ్ చేస్తున్నాను. ఇంకా మీరైతే శనగపప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే నేను ఏం చేశాను అని అంటే, నేను తీసుకున్న ఆకు అయితే ఆల్మోస్ట్ ఒక 3 గుప్పెళ్ళు ఉంటుందండి. సో వాటికి ఏమంటే పుల్లలు లేకుండా బాగా క్లీన్ చేసేసుకొని ఆకులు మాత్రమే తీసి సపరేట్ చేసుకున్నాను. అలాగే వాటిని కడిగి తడి లేకుండా అయితే ఆరబెట్టుకున్నాను అనమాట. సో ఆ తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ ఆనియన్స్ అవన్నీ కుక్ అయి ఉంటాయి కదా. సో అప్పుడు నేను అయితే ఆకునైతే వేసేసాను. ఆ తర్వాత నేనేంటంటే, ఇందులోకి వెల్లుల్లి కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇలాగా మిక్సీ కాకుండా చిన్న రోల్ అని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో, దీంట్లో అయితే ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా రోలు అంటే నాకు గుర్తొచ్చిందండి, ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా. సో ఇంకా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏం చేస్తున్నారు అని అంటే, అందరూ గ్రానైట్స్ అయితే వేసుకుంటున్నారు. సో మనం ఏదైనా రాయి కానీ ఇలాంటి గట్టి వస్తువుతో మనం గట్టిగా కొట్టాము అని అంటే, ఈ టైల్స్ కానీ గ్రానైట్స్ కానీ క్రాక్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అలాగా క్రాక్ ఇవ్వకుండా ఉండాలి అని అంటే, సో మనం దంచుకునేటప్పుడు దాని కింద ఏదైనా క్లాత్ కానీ అలా వేసుకుంటే కనుక మనకైతే ఎలాంటి డ్యామేజ్ ఉండకుండా మనం చేసుకునే పని పర్ఫెక్ట్గా జరిగిపోతుంది కదా. సో ఇంకా ఇప్పుడైతే మునగాకు బాగా కుక్ అయ్యేదాకా, ఆకు మెత్తపడేంత వరకు అయితే నేను ఇలా కుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే, ఇందులో ఇంకా నేను రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా. సో ఆ వెల్లుల్లి కారము అలాగే కొద్దిగా కొబ్బరి పొడి 2 కూడా వేసేసుకొని బాగా కుక్ అయ్యేంత వరకు, ఆకు పచ్చివాసన పోయేలాగా, అలాగే మనకి కర్రీ లాగా ఉండేటట్టు ఇంకా చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏంటి అని అంటే, మునగాకు చేదు కదండి, అది చేదుగా ఉంటుంది. ఎలా తింటారు అని అంటే, చేదులోనే కదండి మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉండేది.
ఇంకా ఈ మునగాకు అనేది ఔషధ గని అండి. మనకు ఉన్న ఈ భారతీయ సంస్కృతిలో ఎన్నో ఔషధ గుణాలు ఎన్నో ఆకులలో ఉన్నాయి కదా. సో ఆ ఆకులలో ఈ ఒక ఆకు అనేది మనకి అవైలబుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. ఎలా కావాలంటే అలా దీన్ని అయితే వాడుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేనేంటంటే ఈ జ్యూస్ ఎందుకు చేస్తున్నాను అని అంటే, ఈ మునగాకు రసంతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయండి. ఆ ప్రయోజనాలు కనుక తెలిస్తే మీరు పచ్చిదే తినేస్తారు. 24/7 365 డేస్ దొరకడం అనేది మన అదృష్టం అనుకోవాలండి. సో అదే కదా మనకి ఆ దేవుడు ప్రసాదించిన వాటిలో చాలా అంటే చాలా ఔషధ గుణాలున్న మొక్కలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి. వాటిలో నుంచి ఏరి కోరి తీసుకున్నదే ఈ మునగాకు అనమాట. ఇంకా ఈ మునగాకుని మన బాడీలోకి కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల ఇది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చండి. కర్రీ కానీ, జ్యూస్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మునగాకుతో చేసిన రెసిపీస్ కానీ. సో అలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల మన ఒంట్లో పెరిగిన కొవ్వు కానీ, లేకపోతే భారీగా పెరిగిన పొట్ట, అధిక బరువుతో బాధపడుతుంటారు కదా కొందరు, వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇది మార్నింగ్ లేచిన వెంటనే తాగితే కనుక మనకైతే చాలా అంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఇలాగా ఏదైనా వెయిట్ లాస్ అవ్వాలి, ఏదైనా ఇష్యూతో మీరు బాధపడుతున్నట్లు అయితే ఇలా జ్యూస్ అయితే రెడీ చేసుకొని మీరు మార్నింగ్ లేవగానే ఉదయం కనుక తీసుకుంటే మీకు ఇదైతే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుందన్నమాట. ఎందుకు ఈ రెసిపీని చేస్తున్నాను అని అంటే, ఇంకా మా అత్తయ్యకి అయితే ఏజ్ అవుతుందండి. సో కొంచెం లైట్గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇప్పటి నుంచే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అయితే ఇలాగా నాకైతే మునగాకు రీసెంట్గా దొరికిందనమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేయాలంటే కొద్దిగా మనకి కష్టమే, కానీ కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే కనుక చాలా మంచిదన్నమాట. సో అందుకనే నేను ఇలాగ యూజ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు కర్రీ చేశాను, అలాగే మా అత్తయ్య వాళ్ళకి జ్యూస్ కూడా చేసి ఇచ్చాను కదా. సో ఇంకా ఇందులో యూజ్ ఏంటి అని అంటే, ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి, పైల్స్ రావడం కానీ అలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఇలాగ రోజు ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఒక గ్లాస్ కనుక తాగారు అని అంటే మీకు చాలా యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. ఇంకా ఇది అయితే ఆకుపచ్చని ఆకు కాదండో, ఆకుపచ్చని బంగారమే అని చెప్పుకోవాలి. సో ఎందుకు అలాగా అని అంటే, ఆ బంగారంకి ఎంత విలువ అయితే ఉందో ఈ ఆకుకు కూడా అంతే విలువ ఉంది, అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. సో అందుకని నేను ఇలాగ చెప్తూ ఉన్నాను అనమాట. సో రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అలాగా రెగ్యులర్గా తినలేము అని అనుకునే వాళ్ళు అప్పుడప్పుడైనా ట్రై చేయండి. ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యూస్ చేస్తే మనకే చాలా మంచిదన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా మన కర్రీ అండ్ జ్యూస్, మా అత్తయ్యకి అయితే జ్యూస్ ఇచ్చేసాను, ఇంకా కర్రీ కూడా చేసేసాను కదా. సో కర్రీ కూడా టేస్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేస్తుండండి. ఈ ఆకుని కన్జ్యూమ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా ఇది చేదుగా ఉంటుంది, చేదు ఉండదు అని చెప్పాను. సో చేదు పోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను చూపించిన విధంగా యాడ్ చేసుకోండి. చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అలాగే మీరు హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా ఇప్పుడైతే కర్రీ రెడీ చేసేసి పెట్టాను కదా, అదైతే టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు ఇది అండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.